ప్రేమించి ఒక చక్కటి వాగ్దానం మనకు అనుగ్రహించారు. వాగ్దానమును విన్నవాళ్ళు ఈ దినాన లేరు. పోయిన వారంలో వాగ్దానమును విన్నవారు ఈ దినాన లేరు. కాబట్టి నేను మరలా మాటను చదివిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము 4వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము 4వ వాక్యం. తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ నవంబర్ మాసంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తత్తరిల్లు హృదయులు ఎలా ఉంటారంటే, కన్నీటి జీవితాన్ని జీవించలేక హృదయము పగిలిపోయేలా ఏడుస్తూ ఒక సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది అవమానాల మధ్యలో, శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో నడిపించబడి నడవలేక అలసి సొలసి సొమ్మసిల్లిపోయి ఒక సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరికొందరేమో ఆదరించేవారే అవమానించి, అభిమానించేవాళ్ళే అవమానించి, సూటిబడి మాటల చేత గాయపరచి కృంగదీసిపోయి లేవనెత్తేవారు లేక లేవనెత్తేవారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరికొందరేమో దీర్ఘకాల వ్యాధుల చేత సతమతమైపోయి సంపాదించిన డబ్బునంతా ఖర్చు చేసుకొని స్వస్థత లేక మరణపు పడకలో అల్లాడిపోతూ ఏదో ఒక సహాయంతో నేను బ్రతుకుతానని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. వీరందరితో దేవుడు చెప్పమన్నటువంటి మాట ఏంటంటే, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. దేవుడు వచ్చి ఏం చేస్తాడు, దేవుడు వచ్చి ఏం చేస్తాడు అన్నది గడిచిన వారంలో ఒక 3 మాటలు మనం ధ్యానం చేస్తాం. దేవుడు వచ్చి ఏం చేస్తాడు అంటే, ప్రతీకారం తీరుస్తాడు, ప్రతీకారం చేస్తాడు. రెండవదిగా దేవుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు. మూడవదిగా దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే, గుడ్డి వారి కన్నులు తెరుస్తాడని గత వారం మనం ధ్యానం చేస్తాం. ఈ వారం కూడా క్లుప్తంగా ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుదాం. లూకా సువార్తమానం 5వ అధ్యాయము 32వ వాక్యం. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. దేవుడు వచ్చి ఏం చేస్తాడు అన్నది ఒక 3 మాటలు. లూకా సువార్తమానం 5వ అధ్యాయము 32వ వాక్యం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని. దేవుడు ఎందుకు వస్తాడు అంటే, మారు మనసు పొందుటకై పాపులను పిలవడానికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందుటకై పాపులను పిలవడానికి వస్తున్నాడు. పాపులని పిలవడానికి వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, లోకము పాపము చేత నిండిపోయి ఉంది. లోకము పాపము చేత నిండిపోయి ఉంది. దేవుని సన్నిధి లోకములో బొత్తిగా చెడిపోయి ఉంది. పాపులను పిలవడానికి దేవుడు వస్తున్నాడు. పాపము అక్రమము విస్తరించిపోతూ ఉంది. పాపము విస్తరించిపోతూ ఉంది. కనుకనే దేవుడు ఈ 11వ మాసంలో మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడంటే, పాపులను పిలవటానికి లేదా పాపులని రక్షించడానికి వస్తున్నాడు. పాపులని రక్షించడానికి వస్తున్నాడు. పాపం వలన కలిగే అనర్థాలు ఏంటో మీకు చెప్తాను. మొట్టమొదటిగా పాపం అంటే ఏంటో మనకు ఒక అవగాహన ఉండాలి. పాపం అంటే ఏంటి అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా వేరే క్వశ్చన్స్, వేరే ఆప్షన్స్, ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం కాదు అన్నటువంటి ఆలోచనలు లేవు. ఇంకా ఒకే ఒకటి క్వశ్చన్, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకుండా ఉండడమే పాపం. అది ఏ మాట అయినా కూడా దేవుడు చెప్పినట్లుగా చేయకపోవడమే పాపం.
దేవుని మాట వినకపోవడమే పాపం, దేవుని మాటకు లోబడకపోవడమే పాపం, దేవుడు చెప్పినట్లుగా చేయకపోవడమే పాపం. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. లోక ప్రజలందరూ కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కూడగొట్టుకుంటున్నారు, పాపంతో జీవిస్తున్నారు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పాపంతోనే పుడుతున్నారు, పాపంతోనే చనిపోతూ ఉన్నారు. ఈ పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి అమ్మా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపము ఎన్ని కీడులకు దారి తీస్తుందో ఒక క్లారిఫై మీకు ఇస్తాను. పాపము ద్వారా ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో మీకు నేను క్లుప్తంగా ఒక మాట చెప్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 8వ వాక్యం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యములో అక్కడ ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని బట్టి సిగ్గు కలిగింది. మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే నా వైపు చూస్తే తరతరగా రెఫరెన్స్ చెప్పి, ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గు కలిగినది. పాపం ద్వారా ఏం కలిగింది? దేవునికి విరోధముగా పాపం చేయడం ద్వారా ఒకరికి కాదు ఇద్దరికి కాదు, వారికి, వారి రాజులకు, వారి పితరులకు, వారి సంతానానికి, సమస్త ప్రజలకి ఏం కలిగిందంటే సిగ్గు కలిగింది. పాపం చేసిన వాడు ఎన్నటికైనా సిగ్గుతో తలదించుకుంటాడు. పాపం చేయని వాడు ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగుతాడు. ప్రియమైన వాళ్ళరా, పాపం వలన కలిగే మొట్టమొదటి అనర్థం ఏంటంటే సిగ్గు కలుగుతుంది. ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. ఇంకొకటి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12, 13లో ఒక మాట రాయబడి ఉంటుంది. పాపము ఎంత మనిషిని వేధిస్తుందో ఈ మాట మీకు అర్థమైపోతుంది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం. కాగా కోపము తెచ్చుకొని క్రోధము కలిగి ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది, ప్రసవ వేదనలు కలుగునట్లు అతనికి వేదన పుట్టును. చాలు, ఎఫ్రాయిము చేసినటువంటి పాపము దేవుని దగ్గర భద్రపరచబడి ఉన్నది. అతడు చేసిన పాపమును బట్టి అతనికి ఎలా కలుగుతుందంటే ప్రసవ వేదన కలుగుతుంది. అతడు చేసినటువంటి పాపాన్ని బట్టి, ఎఫ్రాయిము చేసినటువంటి పాపాన్ని బట్టి అతనికి ఏ వేదన కలుగుతుందంటే ప్రసవ వేదన కలుగుతుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ప్రసవ వేదన అంటే మాటలతో వర్ణించలేనిది. ఒక పునర్జన్మ. బిడ్డైనా బ్రతకచ్చు, తల్లైనా బ్రతకచ్చు, బిడ్డైనా చనిపోవచ్చు, తల్లైనా చనిపోవచ్చు. ఇది ఒక గండము లాంటిది. మనిషి చేసిన పాపం ఒక వేదన కలిగిస్తుంది. ఎలాంటి వేదన కలిగిస్తుందంటే ప్రసవ వేదన కలిగిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, పాపం సిగ్గును కలిగిస్తుంది. రెండవదిగా పాపం వేదన కలిగిస్తుంది. మూడవదిగా అదే హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వాక్యములో, ఇశ్రాయేలు నీ పాపము చేత, చాలు, పాపము చేత ఏం చేస్తారంటే మూడవదిగా కూలిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి అనేక మంది కూలిపోయారు. పాపం సిగ్గుపరుస్తుంది, పాపం వేదన కలిగిస్తుంది, పాపం కూలిపోయేటట్లుగా చేస్తుంది. 4వ మాట చదువుదాం. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో స్వస్థత నొందుతీవి, మరి ఎక్కువ కీడు కలగకుండాన్నట్లు ఇక నువ్వు పాపము చేయకు. చాలు, ఇక నువ్వు పాపము చేయకు. పాపము చేస్తే ఏం కలుగుతుందంటే మరి ఎక్కువ కీడు కలుగుతుంది.
మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పాపం చేయకుండా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఆ పడి ఉన్న వ్యక్తితో చెప్తున్న మాట, మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండటానికి నువ్వు ఇక మీదట పాపము చేయకు. పాపం చేయకుండా ఉంటే కీడు కలగదు. పాపం చేస్తే ఏం కలుగుతుందంటే మరీ ఎక్కువగా కీడు కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, 5 మాటలు చెప్పాను. పాపం చేస్తే కలిగే అనర్థాలు. 1, పాపం చేస్తే సిగ్గు కలుగుతుంది. 2వది, పాపం చేస్తే వేదన కలుగుతుంది. 3వది, పాపం చేస్తే కూలిపోతారు. 4వది, పాపం చేస్తే ఎక్కువగా కీడు కలుగుతుంది. మరి ఇన్ని అనర్థాలు కలిగే పాపం చేయటం న్యాయం అంటారా? ఇన్ని అనర్థాలకు గురి చేసే పాపాన్ని విడిచిపెట్టాలా? పాపంలోనే కొనసాగాల? దేవుడు అంటారు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని. ఎందుకంటే పాపం చేసేవారు సిగ్గుతో తలదించుకుంటున్నారు. పాపం చేసేవారు ప్రసవేదన పడుతున్నారు. పాపం చేసేవారు కూలిపోతూ ఉన్నారు. పాపం చేసేవారు ఎక్కువ కీడును అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ పాపము చేసే ప్రజలని నేను విడిపించడానికి వచ్చుచూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు పాపుల కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా ఆయన అహరోణం అయిపోయినప్పటికీ కూడా ప్రజలు పాపంతోనే కొనసాగించబడుతున్నారు. ఆ పాపముతో కలిగే స్నేహం, ఆ పాపంతో ఉండే మాధుర్యం, పాపంతో ఉండే అనుబంధం ఎంతటికి దారి తీస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. పాపము పాము లాంటిది. మనిషిలో ఉన్నటువంటి ప్రాణము తీయకుండా వెళ్ళదు. పాపము పాము లాంటిది, మనిషిని చంపకుండా వెళ్ళదు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక కొండ జాతి వ్యక్తి పాములను పట్టుకొని దాన్ని సాక్కొని దాని ద్వారా కొంత డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఇలాగే ఒక వ్యక్తి సాధారణమైన పాములు తీసుకొని వచ్చి కూరలు తుంచేసి ఆడించుకోవడం ప్రారంభించాడు. కాస్త కూస్తో డబ్బులు వచ్చాయి. కానీ సాధారణమైన పాములు తీసుకొని వస్తే ఏదో అనుకున్నంతగా కాకపోయినా కాస్త కూస్తో డబ్బులు వస్తున్నాయి. ఇది నాకు సరిపోదు అన్నట్లుగా ఆ వ్యక్తి ఏం చేశాడంటే అడవికి వెళ్ళి కొండ సిలువను తీసుకొని వచ్చి ప్రజల దగ్గర పెడితే ఈ ప్రజలు ఈ కొండ సిలువను చూడడానికి వస్తారు. ప్లస్ దాన్ని నేను ఆడించడం ద్వారా నా నైపుణ్యతను చూసి డబ్బులు ఎక్కువగా వేస్తారు అన్నటువంటి ఆలోచన చేత ఏం చేస్తాడంటే పాముతో సహవాసము చేయడం, పాముతో చెలగాటము చేయడం ప్రారంభించాడు. ఎలాగైనా సరే కొండకెళ్ళాడు. ఒక చిన్న కొండ సిలువని తీసుకుని వచ్చి దానికి ప్రతిరోజు పాలు పోస్తూ తన మార్గంలోకి, తన ఆలోచనలోకి తను నడిపించడం నేర్పించిన తర్వాత ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళాడు. ఒక విస్తారమైన ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ కొండ సిలువను ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతుంది, ఎలా చేయమంటే అలా చేస్తుంది. చివరికి ఏం చేశాడంటే చివరిగా డబ్బులు వచ్చే కొద్దీ పాము పైన ప్రేమను పెంచుకోవడం ప్రారంభించాడు. చివరికి ఏం చేశాడంటే ఆ కొండ సిలువని తనకి చుట్టుకోవడం ప్రారంభించాడు. అతడు ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా డబ్బులు రాలిపోతూ ఉన్నాయి. ఆ పాముతో, ఆ కొండ సిలువతో ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా ప్రజలందరూ ఆశ్చర్యపోయి తన దగ్గర నుండి డబ్బులు విసిరేస్తున్నారు, డబ్బులు పంచిపెడుతున్నారు. ఆ డబ్బులు వచ్చే కొలది చూసి అతడు ఏం చేశాడంటే ఆ కొండ సిలువను తనకు చుట్టుకోవడం ప్రారంభించాడు. చుట్టుకున్నాడు, డబ్బులు విస్తారంగా ఇస్తున్నాడు. ఇంకా చివరికి వదిలించుకుందాము అంటే చివరికి ఇంకా డబ్బులు ఇంకా చాలామంది వేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోతున్నారు. సమయం పొద్దుగుకిపోతుంది, నేను ఇంటికి వెళ్ళాలి, ఇంకా చాలు అడుగున్న కానీ చాలని ఆ పాముని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాము విడిపించట్లేదు. కొండ సిలువ కింద ఉన్నంత వరకు ఎంతవరకైనా ఆడినట్లుగా ఆడుతుంది. కానీ ఒక చెట్టుకైనా ఒక మనిషికైనా చుట్టుకున్నదంటే తన బలాన్ని మొత్తం చూపిస్తుంది. ఇతడు అతను పెంచాడు, పాలు పోసాడు, పోషించాడు, తనకు నచ్చినట్లుగా దాన్ని నేర్పించుకున్నాడు, అలవాటు చేసుకున్నాడు. కానీ చివరికి ఆ పాములటువంటి ఆ బలాన్ని గుర్తించలేకపోయాడు.
ఆ పాములటువంటి బలాన్ని గుర్తించలేకపోయాడు. అందరూ చూస్తున్నారు, గంతులేస్తున్నారు. అబ్బా, ఇలాంటి మనిషిని మేము చూడలేదండి అని ఆశ్చర్యపడిపోయి తన విన్యాసానికి అభిమానులైపోయి డబ్బులు కోట్ల కొలదిగా విసిరేస్తున్నారు. కానీ చివరికి ఆ పాముని విడిపించుకుందామంటే రావడం లేదు. చివరికి ఏం చేసిందంటే ఆ పాము అతన్ని నలిపేసి చంపేసింది. పాము పాపము లాంటిది, పట్టుకుంటే చచ్చిపోయేంత వరకు విడిచిపెట్టదు. చివరికి ఏం చేశాడండి అతడు, ఆ పాములటువంటి బలాన్ని గుర్తించలేక పాముకే బలైపోయాడు. ప్రేమని వల్లరా, పాపం ఏం చేస్తుందంటే మరణించేంత వరకు కూడా వదిలిపెట్టదు, చచ్చిపోయేంత వరకు కూడా వదిలిపెట్టదు. అది వచ్చిందే అందుకు. అపవాది మనుషుల ద్వారా పాపము చేయించేదే అందుకు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో మొట్టమొదటిగా చేసిన పాపం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, పాపాన్ని కూడగొట్టుకున్నారు. పాపం వలన వచ్చిన జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అంతవరకు ఆదాము అవ్వమ్మలకి మరణము లేదు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారో ఆ పాపం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇదిగో మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు అంటే పాపిని రక్షించడానికి వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, లోకములో పాపం లేని వాడు ఎవడు కూడా లేడు. లోకములో పాపం లేని వాడు ఎవడు లేడు. పాపం లేని ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. లోకానికి, పాపానికి, సమాజానికి సవాలు విసిరిన దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని లోకానికి సవాలు విసిరిన దేవుడు. ఆ దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో మీలో ఉన్నటువంటి పాపమును తొలగించుటకై నేను వచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి పాపమంతటిని నా దేవుడు తీసివేయునుగాక. ఈ లోకంలో పాపులందరినీ కూడా నా దేవుడు పిలుచునుగాక, రక్షించునుగాక. ఆమేన్. ప్రేమని వల్ల దేవుడు ఎందుకు వచ్చుచున్నాడు? పాపులని రక్షించడానికి వచ్చుచున్నాడు. రెండో మాట చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వాక్యం. లూకాసు వర్తమానం 19వ అధ్యాయము 10వ వాక్యం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. దేవుడు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే పాపులను రక్షించడానికి వస్తున్నాడు. రెండవదిగా నశించిన దానిని వెదకి రక్షించడానికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చుచున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చుచున్నాడు. నశించడం అంటే ఎలా? నశించిపోవడం అంటే ఎలా? ఎవరు నశించిపోతున్నారు? అందరూ బాగానే ఉన్నారుగా? అందరూ బాగానే బట్టలు కడుతున్నారు, కడుపుండి తింటున్నారు, నిద్రపోతున్నారు, తెల్లారు లేస్తున్నారు, ఎవరి పనులు చేసుకుంటున్నారు. మరి ఎవరు నశించిపోతున్నారు? ఎవరు నశించిపోతున్నారంటే కొన్ని వాటికి అలవాటు పడి, కొన్ని వాటికి అనుభవాలకి అలవాటు పడి నశించిపోతున్నారు. ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వాక్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వాక్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వాక్యం. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుమో. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే యేసుక్రీస్తు ప్రభులు వారిని పట్టుకోవడానికి సైనికులు వచ్చారండి. వెంటనే యేసుక్రీస్తు వారితో కూడా ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని వెంటనే యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి చెవును నరికేశాడు. చెవును నరికేస్తానే యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే నీ కత్తిని వరలో పెట్టుకోనము. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతున్నాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశించిపోతాడు. కాబట్టి నీ కత్తి ఇక మీదట తీయకు,
అని అతన్ని హెచ్చరించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రజలు కత్తి పట్టుకొని నరహత్యలు చేస్తున్నారు, కత్తి పట్టుకొని మనసులను చంపుతూ ఉన్నారు. ఎవరు నశించిపోతున్నారంటే ఎవడైతే కత్తి పట్టుకొని నరహత్యలు చేస్తున్నాడో వాడు కత్తి పట్టుకొని కత్తితోనే నశించిపోతున్నాడు. రెండవదిగా లూకాసు వార్త 13:10. ఒకడేమో కత్తి పట్టుకొని నశించిపోతున్నాడు. రెండవదిగా 13వ అధ్యాయము 3వ వాక్యం. లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వాక్యం. లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వాక్యం. మారు మనసు పొందని ఎడల మారు మనసు పొందని వారు నశించిపోతారు. మారు మనసు పొందని ఎడల వాడు నశించును. కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశిస్తాడు, మారు మనసు పొందని వాడు నశించిపోతాడు. మారు మనసు అంటే ఏంటి మా? మారు మనసు అంటే ఇదివరకు ఉన్నటువంటి మనసు కాకుండా కొత్త మనసే మారు మనసు. ఇదివరకు ఉన్నటువంటి అలవాట్లకు దూరంగా ఉండటమే మారు మనసు. ఇదివరకు మాట్లాడే మాటలు మాట్లాడుకోకుండా ఉండటమే మారు మనసు. ఒక కొత్త వ్యక్తిగా మారడమే మారు మనసు. కనుకని మారు మనసు పొందని ప్రతివాడు కూడా నశించిపోతాడు. మారు మనసు పొందని ప్రతివాడు కూడా నశించిపోతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రతి నెల మొదటి వారంలో చెప్తూనే ఉంటాం, యేసుక్రీస్తు వారి వాక్యాన్ని విని ప్రేరేపించబడిన వారు మారు మనసు పొందిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే ఉన్నాం. ఏ ఒక్కరు కూడా రక్షించబడటానికైనా బాప్తిస్మం తీసుకోవడానికైనా సిద్ధపడడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడడం లేదు. వాక్యం అంటుంది, మారు మనసు పొందని ప్రతివాడు కూడా నశించిపోతాడు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశించిపోతున్నాడు. రెండవదిగా మారు మనసు పొందని వాడు నశించిపోతున్నాడు. మూడవదిగా దేవునితో సనగడం వలన గొనగడం వలన నశించిపోతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వాక్యం. మీరు సనగకుడి, వారిలో కొందరు ఏమైపోయారు? సనిగి సంహారుని చేత నశించిరి. ఒకరేమో కత్తిని పట్టుకొని నశించిపోతున్నారు, ఒకరేమో మారు మనసు పొందకుండా నశించిపోతున్నారు, మరొకరేమో దేవుని మీద సనిగి, దేవుని మీద ఏం చేశాడు దేవుడు, ఎందుకు రావాలి చర్చికి? గొనగడం, దేవుని సనగడం. వానికి పెళ్లిగా ఇంతవరకు పెళ్లి కాలే, 30 ఏళ్ళు వచ్చినా వానికి పెళ్లి చేయలే దేవుడు, ఎందుకు రావాలి చర్చికి? 10 రోజుల నుండి జ్వరంతో బాధపడిపోతూ ఉంది, జ్వరం తగ్గిలా, ఎందుకు రావాలి దేవుని చర్చికి? దీని ఏమంటారంటే దేవుని మీద సనగడం. దేవుడు లేడు, ఏమి లేడు, మేము చర్చికి రాంపో. ఎవరికి నష్టం అంట? నువ్వు చర్చికి రాకపోతే ఎవరికి నష్టం? సంవత్సరం రోజుల నుండి అప్పుల సమస్యలు నలిగిపోతూ ఉన్నాం, ఒక్క అప్పైనా తీరిందా? ఎందుకు రావాలి చర్చికి? ఇన్ని దేవుని మీద సనగడం ప్రారంభిస్తున్నారు ప్రజలు. అంటే మందిరానికి రాకుండా ఉండటానికి ఎన్నెన్నో కారణాలు. పాస్టర్ అయ్యా మాకు వందనాలు చెప్పలే, అందుకే రామ్. పాస్టర్ అమ్మ మమ్మల్ని పలకరేయలే, అందుకేమే రామ్. ఇదిగో నాకు శత్రువు, నాకు సరిపోయిన అమ్మాయి ఆడికి చర్చికి వస్తుంది, ఆ అమ్మాయి వచ్చి నేను చర్చికి రాను. చిన్న చిన్న కారణాల చేత దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోవడం మాత్రమే కాకుండా దేవుని మీద సనుగుతూ ఉన్నారు. దేవుని మీద సనిగే వారు ఏమైపోతారంటే నశించిపోతారు. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఇప్పుడే చదువుకున్నాం కదా, దేవుని మీద కొంతమంది సనగడం వల్ల ఏమైపోయారంటే నశించిపోయారు. నా ప్రియమైన వాళ్ళారా, ఇంకొక మాట చెప్తాను. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. ధనాన్ని వెంబడించేవారు నశించిపోయినట్లుగా గళితుల పత్రికలో రాయబడి ఉన్నటువంటి మాట.
ధనాన్ని వెంబడించేవారు, ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు నశించిపోతూ ఉన్నారు. డబ్బుని వెంబడించే వాళ్ళు, డబ్బుని నమ్ముకున్న వాళ్ళు, డబ్బుని ప్రేమించే వాళ్ళు నశించిపోతూ ఉన్నారు. కనుకనే ఎవరెవరు నశించిపోతున్నారు అంటే, కత్తి పట్టుకున్నవాడు నశించిపోతున్నాడు, మారు మనసు లేనివాడు నశించిపోతున్నాడు, దేవుని మీద సనుగుతున్న వాళ్ళు నశించిపోతున్నారు, ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు నశించిపోతున్నారు. ధనాన్ని నమ్ముకొని నశించిపోవడం అంటే ఎలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. హల్లెలూయా చెప్తాం సంతోషంగా, హల్లెలూయా. ఒక గుడ్డోడు, ఒక గూనోడు, అమ్మ నా వైపు చూడాలి. ఒక గుడ్డోడు, ఒక గూనోడు, ఇద్దరు మంచి స్నేహితులు. అంటే ధనం వల్ల వచ్చే కీడు, ధనం వల్ల వచ్చే శాపం ఏంటో మీకు స్పష్టంగా వివరిస్తున్నాను. ఒక గుడ్డోడు, గూనోడు ఇద్దరు జాతరకి వెళ్ళారంట, తిరణాలకి వెళ్ళారు. వీళ్ళిద్దరు ఎవరు అంటే మంచి స్నేహితులు. వాళ్ళ ఊరిలో పెద్ద జాతర జరుగుతూ ఉంటే జాతరకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గూనోడు ఏం చేశాడంటే, ఆ గుడ్డివానికి, రేయ్ నువ్వు ఇక్కడ కూర్చోండు, దారిని పోయి వచ్చే వాళ్ళందరినీ నేను అడుగుతాను, నువ్వు ఇక్కడే కూర్చోండి అని చెప్పేసి ఆ గుడ్డుని అక్కడ కూర్చోబెట్టి, గూనోడు ఏం చేశాడంటే మనిషి దగ్గరికి వెళ్ళి, గుడ్డోడమ్మా, నేను గూనోడమ్మా, మేము ఎలా బ్రతకాలి, మీరు మాకు దానం చేస్తాను కదా అని వచ్చేపోయే 10 మనిషిని అడుక్కొని డబ్బులు వేయించుకుంటున్నారు. డబ్బులు వేయించిన తర్వాత ఇంకా పొదుగు కింది, జాతర అయిపోయింది. ఆ డబ్బులు చూస్తేనేమో ఇంత మూట అయిపోయింది. అంటే ప్రజలు ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి, మానవత్వం కలిగిన వాళ్ళు కాబట్టి ఆ గుడ్డోని, ఆ గూనెని చూసి జాలి హృదయముతో డబ్బులు విస్తారంగా వేశారు. ఆ డబ్బులన్నీ మూట కొట్టిన తర్వాత ఈ గూనోడు ఏం చేశాడంటే, గుడ్డోని కనపరాదు కదా, ఈ డబ్బంతా నాకే, సగం కాజేసుకొని సగం వానికి ఇచ్చే పోతుందని గూనోడు అనుకున్నాడు. గుడ్డోడు ఏం చేశాడు, మామూలుడు కాదు, కనపరాకపోయినాయి టిట్టి తడివి చూసి, ఓమో ఈరోజు పెద్ద మూట వచ్చిందే, ఇది ఇంత నాకే కావాలన్నట్టుగా అతడు కూడా ఆశపడ్డాడు. చివరికి ఇద్దరు కలిసి ఆ జాతరలో డబ్బులు మూట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు, రేయ్ ఈరోజు డబ్బులు దండిగా వచ్చాయి కదా, బాగా మంచి బిర్యానీ తెచ్చుకొని, లేదా బాగా చికెన్ బిర్యానీ చేసుకుని తిందామని బాగా చక్కగా అన్నం వండుకున్నారు, కూర వండుకున్నారు. అట్లా కోనేటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేద్దాం పదాన్ని ఇద్దరు డబ్బులు తీసుకొని వెళ్ళి, అన్నం అక్కడ ఇంట్లో పెట్టేసి స్నానం వెళ్ళొద్దామని చెప్పేసి కోనేటి దగ్గరికి వెళ్ళారు. గూనోడేమో ఫస్ట్ దిగాడు, నేను స్నానం చేస్తాను, నువ్వు పైన కూర్చొని ఉండరు అని చెప్పేసి గూనోడు కోనేట్లో దిగేటప్పటికి ఆ గూనెనికి ఈత రాదు. ఈ గుడ్డోడు ఏం చేశాడంటే తడువుకుంటూ వెళ్ళి వాడిని దొబ్బేశాడు, ఆ కోనేట్లో దొబ్బేశాడు. ఎందుకని? ఆ డబ్బంతా నాకొక్కనికే కావాలి, ఆ డబ్బంతా ఇడి లేకపోతే నాకే కదా మొత్తము అని చెప్పేసి ఏం చేశాడంటే, తిన్నంగా తడువుకుంటూ వెళ్ళి ఆ గూనెని నీళ్ళలో తోసేశాడు. ఇంకా గూనెనికి ఈత రాదు కదా, ఆ నీళ్ళలో ఈత రాకుండా అల్లాడి ఆ కోనేట్లో చనిపోయాడు. ఇంకా గుడ్డోడు అంబరాలు అంటుకొని ఇంకా డబ్బంతా నాదే అని ఉల్లాసంగా పాటలు పాడుకుంటా ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత వేడిగా బిర్యానీ తిందామని చెప్పేసి ఆ కుండను ఓపెన్ చేసి ఆ కుండలో ఉన్నటువంటి బిర్యానీ, చికెన్ వేసుకొని తినడం ప్రారంభించాడు. తినిన తర్వాత చూస్తే వీడు కూడా చనిపోయాడు. గుడ్డోడు ఎలా చనిపోయాడు అని అడిగితే, ఈ గుడ్డోడు ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడని సంగతి తెలిసి గూనోడు ఆ అన్నంలో విషం వేశాడు. ఈ గుడ్డోడు ఏదైనా సరే కళ్ళు లేనివాడే కానీ మహా తెలివైనోడు అని చెప్పేసి ఈ గూనోడు ఏం చేశాడంటే, ఆ అన్నం వండేటప్పుడే ఆ అన్నంలో విషం వేశాడు. ఫస్ట్ ఈ గుడ్డోడు తినాలి, చచ్చిపోవాలి, డబ్బంతా నేను తీసుకోవాలని గూనోడు అనుకున్నాడు. గుడ్డోడు ఏం చేశాడు, గూనోడు లేకపోతే డబ్బంతా నాకే వస్తుంది కదని స్నానం చేసేటప్పుడే గూనెని చంపేశాడు. చివరికి వీడు చంపాడు, వీడు వాడిని చంపాడు, ఇద్దరు చనిపోయారు. మరి డబ్బు ఎవరికి? అప్పుడు ఆ డబ్బు అనుకున్నదంట, మీరు నన్ను నమ్ముకొని మీ ప్రాణాలనే పోగొట్టుకున్నారు పిచ్చి వాళ్ళారా. ఆ డబ్బు నవ్వుకుంటుందంట, నన్ను నమ్ముకొని నన్ను వెంబడించి నన్ను ప్రేమించి మీరు ప్రాణ స్నేహితులై ఉండి కూడా ఒకరినొకరు చంపుకున్నారు. ఎవరి కోసం? డబ్బు కోసం. అప్పుడు డబ్బు నవ్వుకుంటుందంట. ప్రియమైన వాళ్ళరా, డబ్బును నమ్ముకుంటే నశించిపోతారు. కాబట్టి దేవుడు అంటారు, నశించిన వారిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను. ఎవరు నశించేవారంటే, కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశించుచున్నాడు, మారు మనసు లేనివాడు నశించిపోతున్నాడు,
దేవుని మీద సనిగే వాళ్ళు నశించిపోతున్నారు. నాలుగవదిగా ధనాపేక్ష కలిగిన వాళ్ళు నశించిపోతున్నారు. వీళ్ళందరినీ నా దేవుడు రక్షించునుగాక, వీళ్ళందరినీ వెదకి రక్షించునుగాక. ఆమేన్. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చివరిగా. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వాక్యం. నా మాటలు వినియు నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా దేవుడు ఎందుకు వచ్చుచున్నాడంటే లోకాన్ని రక్షించటానికి. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. లోకంలో పాపం జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, నరహత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఒకరికొకరు చంపుకుంటున్నారు. ప్రేమ చల్లారిపోయింది, మనుషుల ప్రేమ చల్లారిపోతుంది. మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనుషులు మానవత్వం మరిచిపోయి మృగాలుగా, పశువులుగా ప్రవర్తిస్తున్నారు. ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చడానికి రాలేదండి. ఇదిగో నువ్వు పలాని వానివి, ఇలాగ ప్రవర్తించేవాని, నువ్వు పాపివి, నువ్వు నరహంతకునివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవి, నువ్వు చూదనివి, నువ్వు ఇలాంటి వానివి, అలాంటి వానివని నేను వానికి తీర్పు తీర్చడానికి రాలేదు. కానీ ఇదిగో ఇలాంటి వారందరినీ, అంటే లోకస్తులందరినీ కూడా నేను రక్షించడానికి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఒక స్త్రీ పాపం చేస్తూ పట్టబడిందండి. లోకంలో జరుగుతున్నటువంటి అనుభవాలు ఇవన్నీ. పాపం చేసే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, నరహత్య చేసే వాళ్ళు ఉన్నారు, దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు, ఇలాగ మృగాలుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అనేక రకాలైనటువంటి ప్రజలు లోకంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాగే లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ పాపం చేస్తూ పట్టబడింది. మనకందరికీ తెలుసు. ఆ పాపం చేసినటువంటి స్త్రీని అనేకులు రాళ్లతో కొట్టి చంపాలని సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రాళ్ళు చేతలు పట్టుకొని ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇందాకనే చెప్పాను, ఇదిగో యేసుక్రీస్తు వారు పాపిని రక్షించడానికి వచ్చాడు, కానీ శిక్షించడానికి రాలేదు. లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, కానీ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. వెంటనే తిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎందుకని ఇలా నిలబడి ఉన్నావు? ఎందుకని తలదించుకొని ఉన్నావు? మొట్టమొదటి పాయింట్లో నేను చెప్పాను, పాపం చేయడం వల్ల ఏం కలుగుతుందంటే సిగ్గు కలుగుతుంది. ఆ తల్లిగారు, ఆ సహోదరి చేసినటువంటి పాపాన్ని బట్టి సిగ్గుతో తలదించుకొని ఉంది. సమాజం చూస్తున్నారు, రక్త సంబంధికులు చూస్తున్నారు, బంధువులు చూస్తున్నారు, స్నేహితులు చూస్తున్నారు, అభిమానించే వాళ్ళు చూస్తున్నారు, సమాజం మొత్తము కూడా ఆమెను చూస్తూ ఉంది. కానీ ఆమె మాత్రము ఆమె చేసిన పాపం పని బట్టి తల ఎత్తుకొని వాళ్ళ వైపు చూడలేక సిగ్గుతో తలదించుకొని మౌనంగా నిలిచింది. యేసుక్రీస్తు ప్రభులు వారు తిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎందుకు తలదించుకొని ఉన్నావు? చేసిన పాపాన్ని బట్టి సిగ్గుతో తలదించుకొని ఉన్నావా అని ఆమెతో మాట్లాడి ప్రజలందరితో అంటున్నాడు, అయ్యలారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఈమె పాపం చేసిందని రాళ్ళతో కొట్టి చంపాలని మీరందరూ సిద్ధంగా ఉన్నారు. మీలో పాపం లేని వాడు ఎవడో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పిన వెంటనే ఏ ఒక్కడు కూడా రాయి వేయలేకపోయాడు. అందరూ రాళ్ళు అక్కడే విడిచేసి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో అంటాడు, అమ్మా, నువ్వు పాపం చేసిన స్త్రీవని, నువ్వు పాపాత్మురాలువని నేను నీకు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ పాపిని శిక్షించడానికి నేను రాలేదు, పాపిని రక్షించడానికి వచ్చాను. ఇక మీదట పాపము చేయకు. హల్లెలూయా. ఇక మీదట పాపము చేయకు అని లోకములో ఉన్నటువంటి స్త్రీని దేవుడు రక్షించాడు. ప్రియమైన వాళ్ళారా, కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి కొంతమంది సాక్ష్యం ఇస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వాక్యం. 4వ అధ్యాయము 12వ వాక్యం. తానును
ఆ. అందుకు యేసు 4వ అధ్యాయము 42వ వాక్యమేనా? 42వ వాక్యం. ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని కొంతమంది సాక్ష్యం ఇస్తారు. 4వ అధ్యాయం 42వ వాక్యం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారిని బట్టి కొంతమంది ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, మా మట్టుకు మేము ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. లోకాన్ని రక్షించేవాడు లోకరక్షకుడు అవుతాడు. హల్లెలూయా. లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. లోకాన్ని తీర్పు తీర్చడానికి ఆయన రాలేదండి, లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇదిగో తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ఎందుకు ఆయన వస్తున్నాడు అంటే పాపులను రక్షించడానికి వస్తున్నాడు. రెండవదిగా నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చుచున్నాడు. మూడవదిగా లోకాన్ని రక్షించడానికి వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపులైన వారిని రక్షించును గాక. నశించిపోతున్న ప్రతి వారిని కూడా వెదకి దేవుడు రక్షించును గాక. లోకంలో జీవిస్తున్న ప్రతి వారిని కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ప్రతి వారిని రక్షించును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తాం.